కాంగ్రెస్ పార్టీ ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పిందో ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా ఇంప్లిమెంటేషన్ అయితే లేవు. ఒక అప్రజాస్వామికంగా అనేక వాగ్దానాలతో కేవలం 90 రోజుల గడువు పోయింది, 5 నెలలు దాటుతూ ఉన్నది. ఇచ్చే పరిస్థితికు లెక్క పెడతా ఉన్నారు, మినిమేషన్ లెక్కిస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏ రకంగా నడపాలో ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతలేదు. ఢిల్లీలో పోతూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులను కలిసి అడుగుతూ ఉన్నారు, ఇక్కడికి వచ్చి బీజేపీని విమర్శిస్తుంటారు. మరి నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ ఎప్పుడన్నా అప్రజాస్వామ్యంగా ఎక్కడ ప్రవర్తించిన ఎక్కడ కూడా లేదు. ఇంకా బండి సంజయ్ గారు కూడా చెప్తూ ఉన్నారు, గెలిచిన ఎమ్మెల్యేకే ఇచ్చే నిధులు ఎమ్మెల్యే ల్యాడ్స్ కూడా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్కి ఇచ్చేది కూడా ఈ రోజు వరకు కూడా అపోజిషన్ పార్టీ నాయకులకు ఇవ్వడం లేదు, గెలిచిన ఎమ్మెల్యేకి ఇవ్వడం లేదు. మరి బీజేపీ కూడా ఆ రకంగా ఆలోచించినట్టయితే ప్రతిపక్ష పార్టీలు ఉన్న రాష్ట్రాలకి ఇక్కడ నిధులు వస్తాయి, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి కేసీఆర్ చేసిన తప్పులే పొరబట్టే కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తూ ఉంది. ప్రతిపక్షం లేకుండా చేస్తానే కేసీఆర్ ఏ రకంగా ఒక రాచరిక వ్యవస్థ నడిపిండో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే బాటలో పోతూ ఉంది. మరి ప్రజలు కూడా దీన్ని బాగా సీరియస్గా గమనిస్తూ ఉన్నారు కనుక అప్రజాస్వామికంగా నియంత్రణ ధోరణితో భారతదేశంలో రాజకీయ పార్టీ నడపడం సాధ్యం కాదు కాంగ్రెస్కు. మరి దాంట్లో భాగంగా ఈ అప్రజాస్వామ్య కూటమికి ఏది కాంగ్రెస్ వ్యతిరేకంగా బండి సంజయ్ గారు చేసిన పోరాటం సంగ్రామ ఎదురవుతున్నదో కాంగ్రెస్కి అనుకూలించింది. మరి ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంటు ప్రజలు 4వసారి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చిండ్రు. అది చాలా పెద్ద విషయం. మొన్న అందరూ ఊహించినట్టుగానే దాదాపు 2 లక్షల మెజారిటీ కరీంనగర్ పార్లమెంటు ప్రజలు ఇచ్చింది. ప్రత్యేకంగా ఈ నియోజకవర్గం వివరాలు తీసుకున్నట్టయితే 47 మెజారిటీ. ఎవరు ఊహించిన విధంగా సిరిసిల్ల అసెంబ్లీ తీసుకున్నట్టయితే దాదాపు 10,000 మెజారిటీ. మరి ఓటర్లకు కృతజ్ఞతల సమావేశం ఏదైతుందో అది 9వ తారీఖు నాడు ఇక్కడ 12 గంటలకు వివేశ్వర గార్డు నిర్వహించబడుతూ ఉంది. కొత్తది. సాధారణంగా గెలిచిన వ్యక్తికి మనందరూ పోయి అభినందిస్తాం. కానీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం బండి సంజయ్ గారి పాలసీ ఏదైతున్నదో కృతజ్ఞత సమావేశం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు పనిచేసిన నాయకులకు కృతజ్ఞతాపూర్వక సమావేశం నిర్వహించడం కూడా పార్టీ నిర్ణయించింది. దాంట్లో భాగంగా మొట్టమొదటి సమావేశం 9 నాడు ఇక్కడ జరుగుతుంది కనుక దయచేసి కులాలకు అతీతంగా అందరం కూడా ఈ కృతజ్ఞత సమావేశానికి రావాలని కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. కనుక మనందరం వచ్చి వారు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంకు 9 నాడు ఏదైతున్నదో రేపు సిరిసిల్ల 8 నాడు ఎల్లుండి వేములవాడ కనుక ఈ సమావేశాలకు ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి కూడా మరొకసారి మా ఆతిథ్యం స్వీకరించాలి. వారికి కూడా మరొకసారి మీరు ఆశీర్వాదాలను కోరుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.